హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆది టీవీ. ఇప్పటి వరకు నాగబంధం ఉందని తెలుసు, నాగబంధం రహస్యం తెలుసు. కానీ నాగబంధం గుట్టు విప్పబోయేది ఎవరు? శాస్త్రమా? నాగబంధం విడబోతోందా? ప్రయత్నాలు సాగుతున్నాయా? అసలు నాగబంధం విడదీయగల శక్తి ఉందా? ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాం. మిస్టరీగా మిగిలిన అనంత పద్మనాభ స్వామి గుడిలో 6వ గదిని తెరవచ్చు. సో ఇప్పుడు మనం అసలు నాగబంధం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మా వీడియో పూర్తిగా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం నాగజాతి విశేషాలు పరిశీలిస్తే అది కృతయుగం. కశ్యప మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసిన అనంతరం తన ఇరువురి భార్యలైన కద్రువ, వినతలకు వారి వారి కోరికల ప్రకారం కద్రువకు 500 ఏళ్ల పాటు నేతికుండలో భద్రపరచగా, కద్రువ గుడ్ల నుంచి శేషుడు, వాసుకి, ఐరావతం, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ ఇలా నాగులు పుట్టాయి. తల్లి తొందరపాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అనూరుడు, ఆ తర్వాత మరో 500 ఏళ్లకు గరుడు జన్మించారని భారతంలోని ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలో చెప్పారు. వీరిలో ఆదిశేషుడు భూభారాన్ని వహించగా, వాసుకి పాలసముద్ర మథనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు. తక్షకుని విషం, చోరత్వం, పరీక్షిత్తు మరణానికి, జనమేజయుడు నిర్వహించిన సర్పయాగానికి కారణమయ్యాయి. శివుని కంఠంలో హారంగా, విష్ణుమూర్తికి పాన్పుగా మారిన సర్పాలు ఆ దేవదేవుళ్లకు సన్నిహితులయ్యాయి. ఇక సర్పజాతుల విషయానికి వస్తే, సంవత్సరానికి 1,00,000 మంది ప్రాణాలను హరించే విషజాతి సర్పాలు 600 ఉంటే మొత్తం 3,000 రకాల పాములు ఉన్నాయని ఒక అంచనా. అందుకే నాగదేవతగా పూజలందుకునే ఈ సర్పాలు మనకు హితుడుగాను శత్రువుగాను 2 పాత్రలు పోషిస్తుంటాయి. ఇక నాగబంధం విషయానికి వస్తే, విలువైన భవంతులు, రాజసంపదలకు రక్షణగా నాగబంధాలను వేసేవారు. ఇవి అత్యంత ప్రమాదకరం. అతీత శక్తులకు లొంగని అద్వితీయ బలం పొంది ఉంటాయి. ఒక్కసారి నాగబంధం వేస్తే అవి తొలగించడంలో ఒక క్రమ, శబ్ద, అనుకరణ పద్ధతి ఉంటుంది. అసలు నాగబంధం వేయాలంటేనే తపోశక్తి, మేధాశక్తి, తాంత్రిక శక్తుల సమ్మేళనంగా అత్యంత నిష్టగా సాగుతుంది. నాగబంధం వేయడమంటే కొన్ని నాగుపాములను ఆ ప్రదేశంలోకి పంపించి వాటికి శక్తిని, కొన్ని తాంత్రికమైన విద్యలతో ఒక ప్రదేశం లేదా సంపదకు వాటిని రక్షణగా నియమిస్తారు. అయితే ఈ నాగబంధాన్ని ఎవరు పడితే వారు వెయ్యలేరు, అలాగే విప్పలేరు కూడా. పూర్వకాలంలో మహాయోగులు, సిద్ధ పురుషులు తమ తపోశక్తిని అంతా ధారపోసి ఇలాంటి నాగబంధాల్ని వేసేవారని చెప్తుంటారు. అలాగే నాగబంధం వేసిన రహస్య గదిని తెరవడం అన్నది అత్యంత పవిత్రమైన సాధువుల వల్ల కానీ, తాంత్రిక విద్య తెలిసిన అత్యంత శక్తివంతమైన మాంత్రికుడి వల్లనే అవుతుందట. అది కూడా నాగబంధాన్ని విడిపించగలిగే జ్ఞానం ఉండాలి. ఇప్పటికీ కేరళలో అటువంటి తాంత్రిక జ్ఞానంలో నాగబంధం వేయగల పూర్వీకులు, వారి అనుచరులు ఉన్నారని తెలుస్తోంది. అందుకే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని అన్ని గదులను తెరిచిన నాగబంధం వేసినట్లు అనుమానిస్తున్న ఒక్క గదిని మాత్రం తెరవడం లేదు. నాగబంధం ఉన్న ఆ గదిని తెరిస్తే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు గట్టిగా చెబుతున్నారు. అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల 6వ గది నాగబంధం కూడా అలా వేసినదే. అయితే ఒక్క అనంత పద్మనాభ స్వామి ఆలయంలోనే కాదు, అత్యంత ప్రాచీనమైన హిందూ దేవాలయాల్లో ఆ దేవాలయాల సంపదను కాపాడటానికి ఈ నాగబంధం వేస్తారని చెబుతున్నారు. మహాయోగులు, సిద్ధపురుషులు తమ తపోశక్తిని కేంద్రీకరించి నాగుపాములను నాగబంధం వేసే చోటకి ఆకర్షించేలా చేసి అత్యంత విషవాయువులు సమ్మిళితంగా బంధం వేస్తారు. విషవాయువులతో కూడుకున్నది కాబట్టి దీనిని నాగబంధం అని పిలుస్తారు అని తెలుస్తోంది. మన పూర్వీకులు రాసిన తాళపత్ర గ్రంథాల్లో కూడా ఈ నాగబంధానికి సంబంధించిన సమాచారం అంతంత మాత్రమే అంటున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ ద్వారం తెరుచుకోవడానికి పఠించాల్సిన మంత్రాలను ఏ సాధువు అయినా పద్ధతిగా పఠించాలి.
నాగబంధం తీయకుండా ఆ ప్రాంతానికి వెళ్తే ఎంత ప్రమాదమో, నాగబంధం వేసేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉందట. ఇంతటి ప్రమాదకరమైన నాగబంధం విడిపించడానికి ప్రత్యేకంగా గరుడ మంత్రంతోనే సాధ్యం. అయితే దీనిలో కూడా ఒక ట్విస్ట్ ఉంది. మన పురాణాల ప్రకారం మనకు ఉన్న 8 దిక్కులకు ఒక్కొక్క నాగదేవత కాపలాగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ నాగబంధం వేసిన చోట ఏ దిక్కున ఏ నాగదేవతను ఆధారంగా చేసుకుని నాగబంధం వేశారో సరిగ్గా తెలియాలి. అలాగే ఆ నాగదేవతకు ఏ మంత్రం ఉపయోగించారో కూడా తెలియాలి. నాగబంధం వేసేటప్పుడు మంత్రాలనే కాదు, ఇక్కడ మనం సైన్స్ను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నాగబంధం వేసేటప్పుడు సాధువులు, యోగులు మంత్రాలు పఠిస్తారు. ఆ మంత్రాలు పఠించేటప్పుడు ఏదైతే శబ్ద తరంగాలు జనిస్తాయో, నాగబంధాన్ని విడిపించేటప్పుడు కూడా అదే మంత్రాలను అదే శబ్ద తరంగాల స్థాయిలో పఠిస్తేనే ఈ నాగబంధాన్ని విడిపించే అవకాశం ఉంది. లేదంటే అక్కడ నాగబంధం వేసిన ప్రాంతంలో వెలువడే విషవాయువుల వల్ల అక్కడ జీవించే ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడి తీవ్ర ప్రాణనష్టం ఏర్పడే ప్రమాదం ఉందట. అయితే ఇప్పటికీ ఆ నాగబంధాన్ని విడిపించే సాధువులు హిమాలయాల్లో జీవిస్తున్నారని, వారిని తీసుకురాగలిగితే అనంత పద్మనాభ స్వామి గుడిలోని 6వ గదినే కాదు, చాలా ప్రాచీన హిందూ దేవాలయాల్లో ఉన్న ఎంతో సంపదను వెలికి తీసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మన సైన్స్కి శాస్త్రాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. సైన్స్ శాస్త్రం కలగలిపి మానవ విజ్ఞానాన్ని ఉపయోగించగలిగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం తప్పక లభిస్తుంది. ఇదండి నాగబంధం మిస్టరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీ ముందుకు తీసుకురావాలనే మా ప్రయత్నం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆది టీవీని సబ్స్క్రైబ్ చేయండి.